ఏషియా కప్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 41 సంవత్సరం అయింది. ఈ 41 సంవత్సరంలో ఎప్పుడే కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్స్‌లో అయితే ఎప్పుడే కానీ జరగలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ రేపైతే జరగబోతుంది. ఈ 41 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇక ఈ మ్యాచ్‌లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో తెలుసుకుందాం. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 స్టేజ్‌లో మ్యాచ్ ఎంత రసవత్తంగా జరిగిందో మనం అందరం కళ్ళారా చూసాం. అంత రసవత్తంగా జరిగిన మ్యాచ్‌లో అయితే ఈ మ్యాచ్‌లో డెఫినెట్లీ ఆ బ్యాటిల్స్ అయితే వేరే రేంజ్‌లో ఉండబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికొస్తే అభిషేక్ శర్మ వర్సెస్ షాహిద్ అఫ్రిది. ముందుగా వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 14 బాల్లలో ఫేస్ చేయగా ఏకంగా 31 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే లిటరల్లీ 221.4 ఉంది. యావరేజ్ చూస్తే 31గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. లిటరల్లీ అభిషేక్ శర్మ అయితే షాహిన్ అఫ్రిదిని ఏదో ఒక చిన్న చితకా బౌలర్, ఒక పార్ట్ టైం బౌలర్ని చూసినట్టు చూసి అతన్ని ఉతికి ఆరేస్తున్నాడు. కానీ షాహిన్ అఫ్రిది పాకిస్తాన్కు వన్ ఆఫ్ ద గ్రేట్స్ అని చెప్పుకోతూ ఈ టైమ్స్లో అది మీకు ఎంత పిల్లబచ్చలా చూస్తున్నాడు అన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే షాహిన్ అఫ్రిదికి ఇప్పటి వరకు దాదాపు 78 మ్యాచ్లు ఆడాడు. అందులో ఒక్క మ్యాచ్లో కూడా ఫస్ట్ బాల్ ఫస్ట్ 6 ఎప్పుడే కానీ కొట్టలేదు. కానీ అభిషేక్ శర్మ 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో కొట్టి చూపించాడు షాహిన్ అఫ్రిదిని. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ అతన్ని ఎంత పిల్ల బచ్చలా ట్రీట్ చేస్తున్నాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే శుభ్మన్ గిల్ వర్సెస్ హ్యారీ శ్రాఫ్. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 4 బాల్లలో ఫేస్ చేయగా అందులో 7 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 175గా ఉంది. అలానే యావరేజ్ 7గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మెయిన్లీ శుభ్మన్ గిల్ అయితే ఎవరైతే ఎక్కువ పేస్ వేస్తారో వాళ్ళనైతే తీజ్ ఆడుతూ ఉంటాడు అతనుకున్న క్లాసీ ఎలిగెన్స్తో. అలానే ఈ రా పేస్ బౌలర్ని కూడా అలానే విత్ ఈజ్ ఎదుర్కొంటూ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్రిటియెస్ట్ బ్యాట్మెన్ లాగా అయితే ఉన్నాడు. అలానే ఈ అన్ని పక్కన పెడితే మెయిన్లీ హరీష్ రాఫ్ అయితే శుభ్మన్ గిల్ పైన ఏదో వర్డ్స్తో కూడా ఏదో మాటల యుద్ధం అయితే చేస్తున్నాడు. కాబట్టి ఇదైతే నెక్స్ట్ లెవెల్తో ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ అబ్రార్ అహ్మద్. వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 12 బాల్లో పార్టిసిపేట్ చేయగా 9 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 75గా ఉంది. అలానే యావరేజ్ చూస్తే 9గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ చూసినట్లయితే ఈ ఏషియా కప్లో ఎవరైతే స్పిన్నర్లు ఉన్నారో వాళ్ళకైతే చాలా వరకు తడబడుతున్నారు, లైక్ మిస్టీరియస్ స్పిన్నర్స్. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో అబ్రార్ అహ్మద్కి కొంచెం తడబడే అవకాశాలు ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. ఈవెన్ మీరు లాస్ట్ మ్యాచ్లో చూసుకున్న శ్రీలంక అగైనెస్ట్ అక్కడ వనిందా శ్రీలంక అయితే చాలా వరకు తడబడ్డాడు. అసలు అతని బ్యాట్ పైనుంచి కిందికి ప్రాపర్ టైమింగ్లోనే రాలేకుంది. అంత స్ట్రగుల్ అవుతున్నాడు ఎప్పుడైతే రెస్ట్ స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తున్నారో. కాబట్టి డెఫినెట్లీ అబ్రార్ అహ్మద్ పైన ఒక ఐ ఉంచి అతని పైన ఎక్స్ట్రా ప్రొటెక్షన్తో ఆడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే అబ్రార్ అహ్మదే ఈ కొన్ని స్టాట్స్ అన్ని చదువుకొని రీసెంట్ స్టాట్స్ అన్ని అతని పైన పై చేయి సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే పాకిస్తాన్ ప్లేయర్ అయిన ఫరాన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ తరపు నుంచి బుమ్రా అయితే లిటరల్లీ ఇప్పటికీ డెబ్యూ చేసి ఒక 7-8 ఏళ్ళు ఈజీగా అయింది. ఆ 7-8 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్ బ్యాటర్ కూడా బుమ్రా పైన 6 కొట్టలేదు. కానీ ఈ ఫరాన్ అనే బ్యాట్స్మెన్ అయితే బుమ్రాని 2 సార్లు 6 కొట్టాడు. డెఫినెట్లీ బుమ్రా అయితే ఇది బాగా జ్ఞాపకంగా పెట్టుకొని అది రివెంజ్గా తీర్చుకోవాలని డెఫినెట్లీ బుమ్రా అయితే ఆన్ టాప్ ఉండే అవకాశం ఉన్నాయి. ఇక వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 29 బాల్లలో ఫేస్ ఆఫ్ కాగా అందులో 26 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 89గా ఉంది. యావరేజ్ చూస్తే కేవలం 26గా ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు. డెఫినెట్లీ ఇదైతే 100కి 200% ఫేస్ ఆన్ బ్యాటిల్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెట్టినా కూడా లాస్ట్ టైం పాకిస్తాన్తో ఆడినప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 11 ఎకానమీ కన్సీవ్ చేశాడు. కాబట్టి అది అతన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్లో సరిదిద్దుకొని డెఫినెట్లీ ఆ 6 బిలో ఎకానమీతో బౌలింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ వర్సెస్ సల్మాన్ అలీ ఆగా. ఇదైతే డెఫినెట్లీ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సల్మాన్ అలీ ఆగా ఒక టెస్ట్ బ్యాట్స్మెన్. అతన్ని తెచ్చి T20లో పడేసి T20 కెప్టెన్ చేసి పడేశారు ఒక పాకిస్తాన్ వేస్ట్ టీం. కాబట్టి డెఫినెట్లీ కుల్దీప్ యాదవ్ అయితే సల్మాన్ అలీ ఆగా పైన కొంచెం పై స్టెప్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే సల్మాన్ అలీ ఆగా చూసుకున్నా కూడా ఈ ఏషియా కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ప్రాపర్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ అవుట్ అయిపోతూ అతడైతే వన్ ఆఫ్ ద వరస్ట్ ప్లేయర్స్ లిస్ట్లో అయితే ఎక్కిపోతూ ఉన్నాడు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ అయితే అతనైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ తెస్తూ ప్రతి మ్యాచ్ అతని ఇంపాక్ట్ అయితే చూపిస్తూనే ఉన్నాడు. ఈవెన్ నిన్న జరిగిన మ్యాచ్లో కూడా శ్రీలంక నుంచి మన వైపు ఒక చోట మ్యాచ్ తిరిగింది అని అంటే డెఫినెట్లీ అది కుల్దీప్ యాదవ్ ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఒక ఓవర్లో కేవలం 4 రన్లు ఇచ్చి వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఓవర్ వేశాడు. ఐ థింక్ 14 or 15 ఓవర్లో. ఆ ఓవర్లో అంత టఫెస్ట్ ఓవర్ వేయడం వల్లనే నెక్స్ట్ ఓవర్కు వరుణ్ చక్రవర్తి వచ్చి ఒక గుగ్లీ వేసి కుశాల్ పెరారాని అవుట్ చేశాడు. లేదంటే
ఆ మ్యాచ్ అయితే శ్రీలంక చేతిలో మన ఇండియన్స్ పెట్టేసినట్లే. అంత బాగా ఆడారు శ్రీలంకన్స్. కాబట్టి కుల్దీప్ యాదవ్ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బ్యాటర్ని బోల్టా కొట్టించే స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ బ్యాటర్ని బోల్టా కొట్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాట్స్ ఇట్ ఫర్ టుడే.